ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములు. సహోదరులారా, మనం అందరము ఒకరికొకరము వందనములు చెప్పుకొనొచ్చు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలనేది బైబిల్ యొక్క క్రమము అని మనం ముందుగా గుర్తెరగాల. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు దాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పునరుత్థాన దినము సంఘముగా కూడి నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చిన యోగ్యతకు ధన్యతగా మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని నేర్పించండి. మీ యందు మేము ఆనందించి సంతోషించినట్లు మీ కృపా సన్నిధిలో బలపరచమని, మరి నాయన వినగలిగేటటువంటి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామంలో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి అంశము, మనము ప్రార్థన అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యము అనేటటువంటి అంశంలోనే ఈరోజు ప్రార్థన మనము ఎందుకొరకు చేయాలా, ఎవరి కొరకు చేయాలా అనేటటువంటి విషయాల్లో మనం పరిశీలించవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. చాలామంది ప్రార్థన దేని కొరకు చేస్తారనంటే, మరి ప్రతి విషయంలో కూడా భూ సంబంధమైనటువంటి వాటి కొరకు, లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి వసతులను సమకూర్చుకోవడానికి, మరి ఇంకా శరీర సంబంధమైనటువంటి అనేక వాటి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రార్థనలు చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంది అనంటే, మరి కొంత తమ దురుద్దేశాలను బట్టి కూడా ప్రార్థన జరిగిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకనంటే దేవుడు ఈ లోకాన్ని ఎప్పుడో మనకు అనుగ్రహించిండు. ఈ లోకంలో ఉన్న సంపద, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము దేవుడు మనకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి ఇచ్చినటువంటి దాన్ని మళ్ళా ఇయ్యి అని అడగడము ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మనకు ఇచ్చేసినటువంటి దాన్ని చేతిలో పట్టుకొని, తండ్రి మళ్ళీ నాకు అది ఇయ్యి, మళ్ళీ నాకు అది అని అంటే ఎక్కడుంది? అది మీ చేతిలోనే ఉంది కదా. మరి దాన్ని గ్రహించగలుగుతూ ఉన్నామా అనేటటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలా. ఎందుకనంటే ఈ భూ సంబంధమైనటువంటిది, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును దేవుడు ఎప్పుడో మనకు అనుగ్రహించి వాటిని మీరు స్వతంత్రించుకోండి, మీరు ఏలుడి అని చెప్పి దేవుడు చెప్తే, ఇప్పుడు కూడా మనం ఏమడుగుతూ ఉన్నామనంటే ఇంకా ఈ భూ సంబంధమైనటువంటి దాని గురించే అడుగుతూ ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడు అదాన్ని మన చేతిలో పెట్టిండు. ఈ చేతిలో ఉన్నటువంటి దాన్ని ఇట్లా చేతిలో పట్టుకొని ఏం చేస్తున్నాము? ఇంకా నాకు అదే కావాలా అనంటే, ఇంకా అదే కావాలి, ఏం కావాలి నీకు అనంటే, ఇది పట్టుకున్న దాన్ని మళ్ళీ నువ్వు అడిగితే ఏం ఉపయోగము? అంటే ఇది నీ చేతిలోనే ఉంది కదా, మరి దీని గురించి అడగవలసినటువంటి అవసరం లేదు. నీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ఉపయోగం ఉందో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేయాలో దాని విషయంలో నువ్వు వేగిరపడాలి. కానీ నువ్వు నీకు సమస్తాన్ని అప్పగించినటువంటి దాని గురించి నువ్వు చేయవలసినటువంటి అవసరము లేదు. నీ ఓపిక ఎంత ఉంటే అంత సమకూర్చుకోవచ్చు. నువ్వెంత నీకు రెక్కల కష్టార్థం చేసుకుంటే అంత నువ్వు సమకూర్చుకోవడానికి నీకు ఇది ఉంది. ఎందుకనంటే ఆయన ఈ భూలోకంలో ఉన్న సమస్తాన్ని కూడా మానవులకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అందుకనే దేవుడంట మొదటి మానవులైనటువంటి ఆదామవ్వలను ఏ విధంగా ఆశీర్వదించిండు అనంటే, మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలను, దేవుని కుమారులైనటువంటి వారిని ఆశీర్వదించినటువంటి విధానాన్ని చూసినప్పుడు ఇక్కడ ఆదికాండంలో మనం చూడొచ్చండి ఈ మాటలను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు వారిని ఆశీర్వదించినది ఎట్లనగా అని తెలియజేస్తుండ్రు. ఆశీర్వదించినది ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దీనిని లోపర్చుకొనుడి అని తెలియజేస్తున్నాడు. దాని ఏం చెప్పిండు అనంటే, భూమిని నిండించుడి, దీన్ని లోపర్చుకొనుడి అని అంటాడు. ఎందుకనంటే మీరు ఫలించి అభివృద్ధి పొందొచ్చు, మీరు దినదినము ఫలిస్తూ అభివృద్ధి పొందొచ్చు. ఏం చేయాలనంటే ఈ భూమిని నిండించాలి. నిండించి ఈ భూమిని ఏం చేయాలంటే మీరు లోపర్చుకోవాలి.
ఇది దేవుడు మనకు అనుగ్రహించిండు. ఈ అనుగ్రహించినటువంటి దాని గురించి మళ్ళీ మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే అదే పదే పదే దాన్నే అడుగుతూ ఉన్నాము. కానీ మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేయవలసిందేంటి, ఈ రోజుల్లో మనం అడగవలసిందేంటి, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి, దేన్ని అడగాల, దేని విషయంలో మనం దేవుని సన్నిధిలో గోజాడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాల. కానీ అవి లేకుండా మనం ఏమడుగుతున్నామనంటే మరి ఈ లోక సంబంధమైనటువంటి సంపద గురించి కానీ, ఇంకా వసతుల గురించి కానీ, ఇంకా కావాల్సినటువంటి వాటిని అనేకం, ఎందుకంటే ఈ శరీరం ఎన్నో కోరుకుంటున్నటువంటి ప్రతి దాని గురించి ఏం చేస్తూ ఉన్నామంటే అడగడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. శరీరం కోరినటువంటి ప్రతిదాన్ని మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము. కానీ మరి దేన్ని అడగాల అనేటటువంటి విషయంలో మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలా, ఎందుకొరకు ప్రార్థన చేయాలా, ఏమని ప్రార్థన చేయాలా, ఇది మనం గుర్తెరగాల. ఇది గుర్తెరగకుండా ప్రార్థన చేస్తున్నామనంటే దేనికి ప్రార్థన చేస్తున్నామనంటే నువ్వు చేసేటటువంటి ప్రార్థనలో దాని ఒక విధానం అనేటటువంటిది ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దానికి తగినట్లుగా ఉండాలి. కానీ ఏదో చేస్తున్నా అనేటటువంటి విధానంగా ఉండడానికి కాదు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే మనలను ఎవరైతే హింసిస్తూ ఉంటారో, మనలను ఎవరైతే బలహీనపరచాలని ప్రయత్నపడుతూ ఉంటారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ కొరకు ఎందుకు చేయాలనంటే నేను సంతోషంగా ఉంటే నా ప్రతివాది కూడా అదే విధానంగా ఉండాలి. ఎందుకనంటే నా ప్రతివాది అదే విధానంగా ఉంటే నన్ను హింసించడు. నా ఎదురుండవచ్చు కానీ, నా పక్కలో ఉన్నోళ్ళు కావచ్చు కానీ, నేనున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండుంటే వాళ్ళు నన్ను విమర్శించరు, నన్ను హింసించరు, నన్ను ఏం చేయరు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేటటువంటి ఉద్దేశం వారి కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. కానీ అట్లా కాకుండా మనల్ని హింసిస్తూ ఉన్నారు, మనల్ని బలహీనపరుస్తూ ఉన్నారు, మనల్ని ఏదన్నా ఇది చేస్తే మనం ఏం చేస్తామనంటే వాళ్ళని శపించినట్టుగా మాట్లాడతాము, వాళ్ళని హింసించినట్టుగా మాట్లాడతాము. కానీ మనల్ని హింసించేటటువంటి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎక్కడ చెప్తుండో ఈ మాట అనంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాటలను చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో. ఎందుకనంటే ఈ మాట ఎప్పుడు ఎవరి కొరకు చెప్పబడుతూ ఉంది అనంటే ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వాళ్ళకి అక్కడ మరి ఆయన తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకనంటే అప్పట్లో వాళ్ళు కూడా ఇదే స్థితి కలిగి ఉన్నారు. ఏమనంటే మనం ఏదైతే స్థితి కలిగి ఉన్నామో ఆ స్థితిలోనే వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళ కొరకు ఏమంటూ ఉండంటే మరి ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని హింసించొద్దు, వాళ్ళను మనము ఇచ్చేయొద్దు అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి వారి కొరకు ప్రార్థన చేయండి అనేటటువంటి విషయాన్ని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ యూదులకు చెప్తున్నటువంటి ఈ మాట ఉండునట్లు అంటే మనం ఏం చేయాలనంటే మన శత్రువులను మనం ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నాడు అనంటే ఇక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎందుకనంటే మీరు ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఎలా ఉండాలి ప్రియులారా, మరి మీరు కుమారులై ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఉండునట్లు మీరేం చేయాలా అని చెప్తూ ఉన్నాడు. అనంటే మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి మీరు మిమ్మల్ని హింసించేటటువంటి వారి కొరకు ఏం చేయాలా అని అంటే ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. అయితే మరి ఆ ప్రార్థన ఎవరి కొరకు చేయాలా అని అంటే మిమ్మల్ని హింసిస్తున్నటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి కానీ అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు మీరు ప్రార్థన చేయాలంటే పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలనుకుంటే, ఎందుకనంటే మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి, మరి మీరు ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏమి చేయాలా, ఇంకా దేని కొరకు ప్రార్థన చేయాలంటే మీరు శోధనలో